ఢాకా నరమేధం ఘటన మరవక ముందే బంగ్లాదేశ్లో మరో ఉగ్రదాడి కలకలం సృష్టించింది. పవిత్ర రంజాన్ ప్రార్థనల సమయంలో పోలీస్ కాన్వాయ్ లక్ష్యంగా జరిగిన పేలుళ్లో ఒక పోలీస్ సహా మరో వ్యక్తి మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఢాకాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిషోర్గంజ్లోని షోలాకియా ఈద్గాకు సమీపంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడిని ధృవీకరించిన బంగ్లాదేశ్ సమాచార శాఖ మంత్రి హసనుల్ హక్ ప్రార్థన స్థలం గేటు వెలుపల ఈ దాడి జరిగినట్టు వివరించారు. గత శుక్రవారం ఢాకాలోని ప్రఖ్యాత ఆర్టిసన్ కేఫ్లో ఉగ్రవాదులు చొరబడి 20 మంది అమాయక ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. ఢాకా నరమేధం ఘటన మరవక ముందే బంగ్లాదేశ్లో మరో ఉగ్రదాడి కలకలం సృష్టించింది. పవిత్ర రంజాన్ ప్రార్థనల సమయంలో పోలీస్ కాన్వాయ్ లక్ష్యంగా జరిగిన పేలుళ్లో ఒక పోలీసు సహా మరో వ్యక్తి మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఢాకాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిషోర్గంజ్లోని షోలాకియా ఈద్గాకు సమీపంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడును ధృవీకరించిన బంగ్లాదేశ్ సమాచార శాఖ మంత్రి హసనుల్ హక్ ప్రార్థనా స్థలం గేటు వెలుపల ఈ దాడి జరిగినట్లు వివరించారు. గత శుక్రవారం ఢాకాలోని ప్రఖ్యాత ఆర్టిసన్ కేఫ్లో ఉగ్రవాదులు చొరబడి 20 మంది అమాయక ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు.